నమస్తే అందరికీ. వెల్కమ్ టు సన్‌లైట్ ప్రాపర్టీస్. నేను ఈరోజు 148 గజాల్లో ఉన్నటువంటి గ్రౌండ్ ఫ్లోర్ 2 బీహెచ్‌కే హౌస్‌తో ముందుకు రావడం జరిగిందండి. ఈ హౌస్ కన్‌స్ట్రక్షన్ చేసిన ఎగ్జాక్ట్‌గా లొకేషన్ డీటెయిల్స్, ఈ హౌస్‌తో పాటు బిల్డర్ దగ్గర ఓపెన్ ఫ్లాట్స్ కూడా సేల్ చేస్తున్నారండి. ఓపెన్ ఫ్లాట్స్ యొక్క డీటెయిల్స్, ప్రైస్ విషయం ప్రతి ఒక్కటి క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఈ వీడియో కంప్లీట్‌గా ప్రమోషనల్ వీడియో. స్క్రీన్ పైన డైరెక్ట్‌గా బిల్లర్ నెంబర్ ఇవ్వడం జరుగుతుంది. బిల్లర్ దగ్గర మాట్లాడి లొకేషన్ విజిట్ చేసి ఇక్కడ హౌజెస్ అయినా మీరు బుక్ చేసుకోవచ్చు, లేదంటే ఓపెన్ ఫ్లాట్స్ అయినా మీరు ఇక్కడ బుక్ చేసుకోవచ్చు. ఇదే విధంగా మీ ప్రాపర్టీస్‌ని ప్రమోట్ చేయించాలనుకుంటే మా ఛానల్ నెంబర్ సంప్రదించండి. మేము అతి తక్కువ బడ్జెట్‌లో ప్రమోట్ చేస్తాము. ఈ హౌజెస్ యొక్క డీటెయిల్స్‌లోకి వెళ్ళే ముందు అండ్ ఓపెన్ ఫ్లాట్స్ డీటెయిల్స్‌లోకి వెళ్ళే ముందు అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్. ఎవరైతే ఫస్ట్ టైం మన ఛానల్‌ని విజిట్ అవుతున్నారో ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు వచ్చేసి ఏదైతే హౌస్ చూస్తున్నానో ఇది వచ్చేసి వెస్ట్ ఫేసింగ్లో ఉన్నటువంటి హౌస్ అండి. 148 గజాల్లో ఉంటుంది. ఇది వచ్చేసి మనకి 30 ఫీట్ రోడ్ ఫేసింగ్తో ఉంటుంది. ఇది వచ్చేసి ఒక హెచ్ఎండిఏ లేఅవుట్ అండి. ఇది 3.5 ఎకర్లో ఉంటుంది. రేరా అప్రూవ్డ్ వెంచరు. లొకేషన్ వచ్చేసి ఫిర్జాదగూడ దగ్గరలో ఉన్నటువంటి కాచవని సింగారం ముత్తువెల్లిగూడలో ఈ హౌజెస్ అనేది కన్స్ట్రక్ట్ చేశారు. నియర్ బై చూసుకున్నట్లయితే ఎన్ఎన్ఆర్జీ నల్ల నరసింహారెడ్డి ఇంజనీరింగ్ కాలేజు, పక్కనే మనకి నిహాక్ ఇంటర్నేషనల్ స్కూలు, స్కంద ఇంటర్నేషనల్ స్కూలు, నల్ల నరసింహారెడ్డి ఇంజనీరింగ్ కాలేజు, సిద్ధార్థ ఇంజనీరింగ్ కాలేజు, అనురాగ్ యూనివర్సిటీ, వరంగల్ హైవే రోడ్కి అయితే చాలా దగ్గరలో ఉంటుంది. ఉప్పల్ మెట్రో స్టేషన్ చూసుకున్నట్లయితే 15 మినిట్స్లో రీచ్ అవుతామండి. ఇక్కడ ఉన్నటువంటి 100 ఫీట్ రోడ్కి అయితే ఇది వాకబుల్ డిస్టెన్స్లో ఉంటుంది. ఇప్పుడైతే మనం హౌస్ చూస్తున్నాము, సేమ్ హౌస్ వచ్చేసి మనకి పక్కన కన్స్ట్రక్షన్లో కూడా ఉన్నాయండి వేరే హౌజెస్. అక్కడ వచ్చేసి మనకి 105 గజాల నుంచి 152 గజాల వరకు గ్రౌండ్ ఫ్లోర్ 2 బీహెచ్కే హౌజెస్ అనేవి అవైలబుల్ ఉన్నాయి. ఈ హౌస్ అనేది మనము మోడల్ హౌస్ కింద చూస్తున్నాము. పక్కన ఓపెన్ ఫ్లాట్స్ కూడా మీరు బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఓపెన్ ఫ్లాట్స్ యొక్క రేట్ అన్నది గజానికి కేవలం 38,000 రూపీస్ మాత్రమే చెప్తున్నారు. ఇప్పుడు అయితే హౌస్ చూస్తున్నామో ఇది వచ్చేసి మనకి నీట్గా కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి ర్యాంప్ ఏరియా చూస్తున్నాము, గేట్ చూస్తున్నాము. పార్కింగ్ ఏరియా అయితే చాలా స్పేషియస్ రావడం జరిగింది. ఇక్కడ చూసినట్లయితే మనకి ఎలివేషన్ దగ్గర ఉన్నటువంటి టైల్ వర్క్ అంతా చూస్తున్నాము, పైన ఉన్నటువంటి సీలింగ్ వర్క్ అంతా చూస్తున్నాము. వాష్ ఏరియా చూసినట్లయితే మనకి స్పేషియస్ రావడం జరిగింది. వాష్ ఏరియాలో వచ్చేసి వాల్కి వచ్చేసి టైల్స్ ఇచ్చేసారు. నెక్స్ట్ ఇక్కడ గమనించినట్లయితే మనకి హౌస్కి సెట్ బ్యాక్ వదిలి కన్స్ట్రక్ట్ చేస్తారు, వాస్తు మెయింటైన్ చేస్తూ కన్స్ట్రక్ట్ చేశారు. ఇక్కడ ఉన్నటువంటి సెట్ బ్యాక్ ఏరియా చూస్తున్నామండి. మెయిన్ డోర్ వచ్చేసి మనకి కంప్లీట్గా వుడ్తో చేయించారు, దట్టు మనకి టేక్ వుడ్తో చేయించడం జరిగింది. ఇప్పుడు అయితే ఈ హౌస్ చూస్తున్నాము, హాల్ ఏరియా చూపించడం జరుగుతుందండి. ఇక్కడ ఫ్లోరింగ్ చూసుకున్నట్లయితే వెటిఫై టైల్ తోటి ఫ్లోరింగ్ చేశారు అండ్ స్పేషియస్ ఉన్నటువంటి హాల్ ఏరియా రావడం జరిగింది. నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే మనకి ఫోటో ఫ్రేమ్స్ విండోస్ రావడం జరిగింది. విండో దగ్గర వచ్చేసి గ్రానైట్ ఇక్కడ స్టిక్ చేయడం జరిగింది అండ్ క్వాలిటీగా ఉన్నటువంటి విండోస్ ఇక్కడ రావడం జరిగిందండి. ఇక్కడ మస్కిటో మెస్తో విండోస్ రావడం జరుగుతుంది. ఇది వచ్చేసి మనకి నార్త్ వైపు ఉన్నటువంటి డోరు. ఇక్కడ డోర్ కూడా చూడవచ్చు అండి, మంచి క్వాలిటీగా ఉన్నటువంటి డోర్ అనేది రావడం జరిగింది. నెక్స్ట్ ఇక్కడ గమనించినట్లయితే మనకి టీవీ యూనిట్ పాయింట్ అనేది రావడం జరిగింది. టీవీ యూనిట్ పాయింట్ అనేది కూడా క్లియర్గా చూస్తున్నాము, మనకి విత్ షెల్ఫ్లతో రావడం జరిగిందండి. ఇక్కడ ఉన్నటువంటి అయితే ప్లాట్ఫామ్ ఉందో ప్లాట్ఫామ్ కూడా చూస్తున్నాము అండ్ ఈ హౌస్లో ఉన్నటువంటి సీలింగ్ వర్క్ అనేది కూడా చూపించడం జరుగుతుంది. నీట్గా కన్స్ట్రక్ట్ చేశారు. బడ్జెట్ ఫ్రెండ్లీ హౌజెస్ అనేది సేల్ చేస్తున్నారండి. ఎవరైనా ఉప్పల్ మెట్రో స్టేషన్ కనెక్టివిటీలో భాగంగా ఇక్కడ చూస్తున్నట్లయితే ఒకసారి విజిట్ చేయండి. ఇది వచ్చేసి ఆల్మోస్ట్ ఒక 75 హౌజెస్ టు 100 హౌజెస్ అని ఇక్కడ కన్స్ట్రక్షన్ చేయబోతున్నారు. 70 హౌజెస్ ఆల్రెడీ కన్స్ట్రక్షన్ చేశారు. ఇది వచ్చేసి మనకి వాష్ బేసిన్ పాయింట్ అవుతుంది. వాష్ బేసిన్ పాయింట్ దగ్గర ఉన్నటువంటి ఏదైతే వాల్ ఉందో వాల్కి వచ్చేసి నీట్గా ఇక్కడ టైల్స్ కూడా స్టిక్ చేయడం జరిగింది. ఇక్కడ వచ్చేసి మనకి కామన్ వాష్రూమ్ ప్రొవైడ్ చేస్తున్నారు. కామన్ వాష్రూమ్లో ఇండియన్ టాయిలెట్ ప్రొవైడ్ చేస్తున్నారు అండ్ నీట్గా వర్క్ చేయించడం జరిగింది. ఇప్పుడు వచ్చేసి మనము ఇక్కడ ఉన్నటువంటి మాస్టర్ బెడ్రూమ్ చూస్తున్నాము. మాస్టర్ బెడ్రూమ్ చూసుకున్నట్లయితే మనకి స్పేషియస్ రావడం జరిగింది. ఇక్కడ చూసినట్లయితే మనకి షెల్ఫ్లు ప్రొవైడ్ చేశారు, సజ్జా ప్రొవైడ్ చేశారు. ఇక్కడ వచ్చేసి మనకి బీర్ వాటిలో పెట్టుకోవడానికి స్పేస్ రావడం జరిగింది. ఈ బెడ్రూమ్ యొక్క సైజ్ అనేది క్లియర్గా చూడవచ్చండి, చాలా స్పేషియస్ రావడం జరిగింది. నీట్గా కన్స్ట్రక్ట్ చేశారు. ఏదైతే ఈ హౌస్ చూస్తున్నామో ఇది వచ్చేసి మనకి 148 గజాలతో ఉంటుంది. ఇక్కడ ఉన్నటువంటి అటాచ్డ్ వాష్రూమ్ చూస్తున్నాము. ఇది వచ్చేసి మనకి డైనింగ్ ఏరియా రావడం జరుగుతుంది. డైనింగ్ ఏరియా దగ్గర చూసుకున్నట్లయితే ఇక్కడ వాల్కి వచ్చేసి విండో ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి ప్లాట్ఫామ్ కూడా చూడవచ్చండి. సర్వింగ్ ప్లాట్ఫామ్ అయితే మనకి చాలా హైట్గా రావడం జరిగింది. ఇటువైపు వచ్చేసి మనకి కిచెన్ ఏరియా రావడం జరిగిందండి. కిచెన్ ఏరియా చూసుకున్నట్లయితే స్పేషియస్ రావడం జరిగింది అండ్ పైన ఉన్నటువంటి షెల్ఫ్లు అండ్ సజ్జా కూడా క్లియర్గా కవర్ చేస్తున్నాము. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మనకి ఏదైతే పూజా రూమ్ ఉందో పూజా రూమ్ అంతా చూపిస్తున్నామండి. పూజా రూమ్లో వచ్చేసి వాల్కి ఇక్కడ టైల్స్ కూడా స్టిక్ చేయడం జరిగింది, ఒకటి ప్లాట్ఫామ్ ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇప్పుడు మనము చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూపిస్తున్నాము. చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూసుకున్నట్లయితే మనకి స్పేషియస్ రావడం జరిగింది. ఇటువైపు వచ్చేసి ఈస్ట్ వైపు వచ్చేసి ఒకటి డోర్ కూడా రావడం జరిగిందండి. బెడ్రూమ్స్ అయితే ఇది చాలా విశాలంగా కన్స్ట్రక్ట్ చేస్తారు అండ్ ఇక్కడ ఉన్నటువంటి సీలింగ్ వర్క్ అనేది చూస్తున్నాము. నెక్స్ట్ ఇక్కడ గమనించినట్లయితే మనకి చిల్డ్రన్స్ బెడ్రూమ్లో షెల్ఫ్లు అనేది కూడా రావడం జరిగిందండి. స్పేషియస్ ఉన్నటువంటి షెల్ఫ్లు రావడం జరిగింది.
పైన ఉన్నటువంటి సీలింగ్ అనేది మరొకసారి కూడా చూపించడం జరుగుతుంది. నీట్‌గా సీలింగ్ వర్క్ అనేది చేయించడం జరిగింది. లైట్ కలర్స్ వాడారు. నెక్స్ట్ ఇక్కడ గమనిస్తే విండో ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇటువైపు వచ్చేసి మనకి ఈస్ట్ వైపు అంటే ఇది వచ్చేసి మనకి సెట్ బ్యాక్ ఏరియా అవుతుంది. ఇక్కడ చూసినట్లయితే మనకి వాష్ ఏరియా రావడం జరిగింది. అటువైపు వచ్చేసి మనకి సెట్ బ్యాక్ వదలడం జరిగింది. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి సంప్ ఏరియా రావడం జరిగింది. ఇక్కడ గమనించినట్లయితే మనకి ఈ హౌస్కి సంబంధించినటువంటి బోర్ పాయింట్ ఏరియా అంతా చూస్తున్నామండి. ఇక్కడ మనకి సఫిషియెంట్గా వాటర్ వచ్చాయని కూడా చెప్తున్నారు. ఇది వచ్చేసి మనకి సెట్ బ్యాక్ ఏరియా. ఒకసారి మనము టెర్రస్ పైనకి వెళ్ళేసి ఇక్కడ ఉన్నటువంటి లొకేషన్ అంతా చూపిస్తూ ఇక్కడ హౌస్ యొక్క రేట్ అనేది మరొకసారి రిపీట్ చేస్తాను. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఇక్కడ ఉన్నటువంటి లొకేషన్ అంతా చూపిస్తున్నామండి. ఫుల్గా డెవలప్ అయింది. కాలనీ అయితే బాగా నీట్గా డెవలప్ చేయడం జరిగింది. ఇప్పుడు ఏదైతే మనం చూపించినటువంటి హౌస్ యొక్క రేట్ అన్నది కేవలం 88 lakhs మాత్రమే చెప్తున్నారు. సేమ్ బిల్లర్ దగ్గర వచ్చేసి 105 స్క్వేర్ యార్డ్ నుంచి 152 స్క్వేర్ యార్డ్ హౌజెస్ అనేవి అవైలబుల్ ఉన్నాయి. అండ్ అదేవిధంగా 140 స్క్వేర్ యార్డ్ నుంచి అప్ టు 200 స్క్వేర్ యార్డ్ వరకు ఓపెన్ ఫ్లాట్స్ కూడా అవైలబుల్ ఉన్నాయండి. ఓపెన్ ఫ్లాట్స్ యొక్క రేట్ అన్నది గజానికి 38,000 రూపాయలు చెప్తున్నారు. స్క్రీన్ పైన ఉన్న బిల్లర్ నెంబర్కి కాల్ చేసి లొకేషన్ విజిట్ చేసి ఇక్కడ రెడీ టు మూవ్ ఉన్న హౌజెస్ బుక్ చేసుకోవచ్చు. లేదంటే ఓపెన్ ఫ్లాట్స్ కూడా బుక్ చేసుకొని ఇక్కడ హౌజెస్ కూడా కన్స్ట్రక్షన్ చేయించుకోవచ్చు. థ్యాంక్ యూ అందరికీ. థ్యాంక్ యూ సో మచ్.